రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు నిన్న ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర బడ్జెట్లో ఇది పూర్తిగా విద్యార్థి యువత వ్యతిరేక బడ్జెట్. పూర్తిగా ఈరోజు యువతను మొత్తం కూడా నిర్వీర్యం చేసేటువంటి బడ్జెట్గా ఈరోజు దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో మొత్తంగా కోటి పైచిలకు విద్యార్థులు యువకులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో యువకులకు ప్రాధాన్యత ఇవ్వకుండా విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఈరోజు బడ్జెట్ కేటాయించడం సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 80,000 పైచిలకు ఖాళీ ఉద్యోగాల మీద ఈరోజు ప్రస్తావన లేదు. ఈరోజు స్కాలర్షిప్లు ఈరోజు విద్యార్థి చదువుకోవాలంటే ఈరోజు పేద కుటుంబాలను ఈరోజు ఒత్తిడి పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కేటాయించడంలో కూడా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ బడ్జెట్ను సవరించి ఉద్యోగాలపై ప్రస్తావించి ఈరోజు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా నిర్వీర్యం చేస్తూ ఈరోజు కేటాయించకపోవడం సిగ్గుచుట్టు. వెంటనే ఈ బడ్జెట్ను సవరించి నిరుద్యోగ యువతకు ఆశలు నిరుద్యోగ యువతను ఆదుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నరేష్ పటేల్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 8.22% మాత్రమే విద్యారంగానికి కేటాయించడం జరిగింది. ఇప్పటికే విద్యారంగం ఈరోజు పూర్తిగా నిర్వీర్యమవుతున్న పరిస్థితుల్లో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో విద్యారంగానికి 15% నిధులు ఇస్తా అని చెప్పి ప్రజాపాలనని గొప్పలు చెప్పడమే తప్పితే ఈ రాష్ట్రంలో విద్యారంగాన్ని పూర్తిగా ఈరోజు పట్టించుకునే పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది. ఇప్పటికే సంక్షేమ రంగంలో కనీసం ఈరోజు మౌలిక వసతులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. అదేవిధంగా ఈ కరీంనగర్లో ఉన్న శాతం యూనివర్సిటీ అనేక సమస్యలతో కనీసమైన నాణ్యమైన ఫ్యాకల్టీ లేక చాలా వరకు ప్రొఫెసర్ పోస్టు ఖాళీ ఉన్న పరిస్థితి ఉన్నది. కనీసం యూనివర్సిటీకి తగిన బడ్జెట్ కేటాయించే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో లేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రజాపాలన వస్తుందని చెప్పేసి అన్నారు. ఈరోజు విద్యార్థులు నిరుద్యోగులు ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చెప్పేసి అన్నారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టిన బడ్జెట్లో పూర్తిగా విద్యారంగాన్ని విస్మరించే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. గతంలో ఈరోజు పెండింగ్లో స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్ దాదాపు 8,000 కోట్లకు పైగా ఈరోజు పెండింగ్లో పేరుకుపోయిన పరిస్థితి ఉన్నది. దానిపైన కూడా కనీసమైన ప్రస్తావన ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో లేదు. ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఈరోజు ఒకరికొకరు విమర్శించుకోవడం తప్పితే ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల పైన ఈరోజు పరిస్థితి పట్టించుకొని మాట్లాడిన పరిస్థితి ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో లేదు. కాబట్టి ఇప్పటికైనా చెప్తున్నాం, విద్యారంగం ఏదైతే రాష్ట్ర బడ్జెట్ ఉందో రాష్ట్ర బడ్జెట్ సవరించి ఈరోజు విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ జిల్లా కమిటీగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణ చౌరస్తా వద్ద బడ్జెట్ పత్రాలను దగ్ధం చేయడం జరిగింది. నా పేరు శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కరీంనగర్. రాష్ట్ర ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర బడ్జెట్లో ఈ బడ్జెట్ పూర్తిగా విద్యార్థి యువకులకు వ్యతిరేకమైనటువంటి బడ్జెట్. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మొత్తం కూడా నిరుద్యోగులను ఆదుకుంటాం, యువకులను ఆదుకుంటాం, విద్యార్థులను ఆదుకుంటామని చెప్పేసి ఈరోజు మాయ మాటలు చేసి నమ్మించి గొంతుకోసి ఈరోజు అధికారంలోకి వచ్చాక మొత్తం కూడా ఈరోజు యువకులపై విద్యార్థులపై పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా బడ్జెట్ కేటాయిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలో ఇచ్చేటువంటి వాళ్ళ యూత్ డిక్లరేషన్ హామీలు ఇచ్చినటువంటి వాటిల్లో మొత్తం కూడా ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను ఒక్కటి కూడా ఈరోజు వరకు భర్తీ చేయలేని, హామీలను నెరవేర్చుకోలేని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో మొత్తంగా చూసుకున్నప్పుడు రాజీవ్ యువ వికాసం మొత్తం కూడా మేము అందరు అర్హులైన యువకులు అందరికీ ఇస్తామని చెప్పేసి హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కేవలం ఆ బడ్జెట్ కేటాయించిన దాంట్లో 6,000 కోట్లు మాత్రమే కేటాయించారు. మొత్తంగా చూసుకున్నప్పుడు 5 లక్షల మందికి మాత్రమే వస్తుంది. ఈ రాష్ట్రంలో మొత్తం కూడా 1 కోటికి పై చిలుకు మంది యువకులు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ను సవరించాలి. ఈ బడ్జెట్లో నిరుద్యోగ వృత్తిపై కూడా కనీసమైనటువంటి ఆలోచన చేయకుండా నిరుద్యోగ వృత్తి కేటాయించకుండా ఈరోజు నిరుద్యోగులను ఆదుకోకుండా ఈరోజు నిరుద్యోగులపై నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కనిపిస్తూ ఉన్నది. అట్లా చూసుకున్నప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా ఈరోజు విద్యార్థులు ఒక కళాశాల చదువుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫీజులు పెరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే బడ్జెట్ మాత్రం చాలా తక్కువ కేటాయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే చూసుకున్న సంక్షేమ హాస్టళ్లలో పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు మొత్తం కూడా అట్లనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాటి మీద కూడా కనీసమైనటువంటి తిండి తినే విద్యార్థులకు కూడా ఈరోజు బడ్జెట్ కేటాయించడం లేని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉన్నది. కాబట్టి క్రీడలకు సంబంధించింది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్లకు సంబంధించింది కూడా ఈరోజు తక్కువ మోతాదులో బడ్జెట్ కేటాయించిన నిరుద్యోగులను విద్యార్థులను మొత్తం కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కాబట్టి
వెంటనే ఈ బడ్జెట్ను సవరించాలి. ఈ బడ్జెట్లో నిరుద్యోగ యువకులకు మొత్తం కూడా అవకాశాలు కల్పించే విధంగా ఈరోజు నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసే విధంగా ఈ బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి కూడా ఈరోజు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి బడ్జెట్ను సవరించి రాష్ట్ర ప్రభుత్వం యువతకు ప్రాధాన్యతనివ్వాలి. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి విద్యారంగానికి కేటాయించినటువంటి బడ్జెట్ ఉందో అది పూర్తి స్థాయిలో తక్కువ శాతంగా కేటాయించింది. ఇందువలన ముఖ్యంగా ఇబ్బంది పడేది ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు. ఎటువంటి స్థాయిలో అంటే ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్న విద్యార్థులు ఫ్యాకల్టీ మేనేజ్మెంటు పూర్తి స్థాయిలో డొనేషన్ల పేరుతో విద్యార్థులపై పెనుభారం మోపడం, అధికంగా ఫీజుల దోపిడీ చేయడం, ఇది పూర్తి స్థాయిలో మేము ఖండిస్తున్నాము. అలాగే విద్యారంగానికి అధిక స్థాయిలో బడ్జెట్ను 30% బడ్జెట్ కేటాయించాలని, విద్యార్థుల యొక్క ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయాలని, అదేవిధంగా ఏదైతే ప్రజాపాలన ఎటువంటి హామీలు ఇచ్చిరో విద్యారంగానికి కానీ ఆ హామీలు తీర్చుకోవాలని, ఇప్పుడు కేటాయించినటువంటి బడ్జెట్లో తక్కువ బడ్జెట్ కేటాయించడం వలన విద్యార్థులకు సమస్యలు ఉన్నాయి కాబట్టి దాన్ని సవరించాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు నరేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. అందరికీ నమస్తే. నా పేరు పూసాల విష్ణు. ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో యావత్ భారతదేశం మొత్తంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఈరోజు యొక్క తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగాన్ని పూర్తిగా ట్రస్ట్ పట్టించేటువంటి కుట్రలు యొక్క కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరుగుతుంది. నిన్న ఏదైతే అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కేవలం విద్యారంగానికి 8% నిధులు కేటాయించడం ఇది నిజంగా చిగ్గుచేటని ఈ సందర్భంగా మనం తెలియజేసుకోవచ్చు. ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించకుండా ఈరోజు విద్యారంగంలో ఎన్నో ఇబ్బందులు అవుతున్నప్పుడు కూడా ఇప్పటివరకు ఈ యొక్క కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్కనాడు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టి విద్యారంగంపై మాట్లాడినటువంటి దాఖలు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో లేవు. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క బడ్జెట్లో 3,24,234 కోట్లు ఈరోజు బడ్జెట్ కేటాయిస్తే కేవలం విద్యారంగానికి 8% బడ్జెట్ని కేటాయించారు. 8% అంటే 26,674 కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్ విద్యారంగానికి కేటాయించడం జరిగింది. ఈరోజు 26,000 కోట్లలో కేవలం 11,000 కోట్లు ఈరోజు ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లకే వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ యొక్క 11,000 కోట్లు ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లకు వెళ్ళిపోతే ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్కి ఈ యొక్క బడ్జెట్లో ఏ విధంగా మీరు ముందుకు తీసుకెళ్తారు, ఈరోజు ఇంటర్ బోర్డుని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, హయ్యర్ ఎడ్యుకేషన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారని ఈరోజు మా విద్యార్థులందరం మేము తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు యొక్క కరీంనగర్లో కాకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఈరోజు గవర్నమెంట్ కళాశాల వద్ద పిచ్చోళ్ళ లెక్క రోడ్డు మీద తిరుగుతున్నారు ఈరోజు స్టూడెంట్లు. ఎందుకంటే ఈరోజు వాళ్ళ డిగ్రీలు బీటెక్లు అయిపోయి సర్టిఫికెట్ల కోసం కాలేజీల దగ్గరికి వెళ్తే లక్షలు ఫీజులు కట్టుకొని ఈరోజు సర్టిఫికెట్లు ఇచ్చేటువంటి దాఖలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడుతూ ఉన్నాయి. ఇప్పటికైనా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మా విద్యార్థుల పక్షాన, వెంటనే మాకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేసి అదేవిధంగా ఈ యొక్క విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల విద్యార్థి లోకమంతా ఏకమై నీ యొక్క కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దెదించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో అనేక విద్యార్థి రంగంలో చాలా మట్టుకు సమస్యలు ఉండడం జరుగుతుంది. దానికి గవర్నమెంట్ ఎటువంటి సహాయం కూడా ఇవ్వకుండా కూడా కానీ కనీసం ఒక ఎంకరేజ్మెంట్ లేని పరిస్థితి ఈరోజు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు ఏ విద్యార్థి అయినా చూద్దాం, ఒక ప్రైవేట్ హాస్టల్లో వండుకుంటూ కాలేజీకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. గవర్నమెంట్ కాలేజీకి వెళ్ళాలంటే గవర్నమెంట్ కాలేజీలు లేని పరిస్థితి కనిపిస్తుంది. అద్దె భవనాల్లో ఉండాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. సొంత భవనాలు లేని ఈ రాష్ట్రంలో సొంత భవనాలు లేని హాస్టళ్ళు ఎన్నో ఉన్నాయి. దానికి మేము ఒకటే నిరసిస్తున్నాం. విద్యార్థులు చదువుకునేందుకు గవర్నమెంట్ హాస్టల్ కేటాయించండి, మంచి వసతి గృహాలు కేటాయించండి, వాళ్ళకి మంచి భోజనాన్ని కేటాయించండి. ఈరోజు ఎంతోమంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయి చనిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి ఏమైనా సమస్యలు ఇంకా పెరిగినట్టయితే మాత్రం మేము ఈ విద్యార్థి రంగంగా చాలామంది అనేకంగా పోరాటం చేసి అందరినీ ముట్టడిస్తామని చెప్పేసి ఈరోజు చెప్పడం జరుగుతుంది. నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన రాష్ట్ర బడ్జెట్లో పూర్తిగా విద్యారంగాన్ని విస్మరించిన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తామని చెప్పేసి తన మేనిఫెస్టోలో పెట్టి పూర్తిగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే హామీలు ఇచ్చిలో హామీలను మర్చిపోయిన పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కనిపిస్తుంది. నిన్న కేటాయించిన బడ్జెట్లో విద్యారంగానికి కేవలం ఈరోజు 8.22% మాత్రమే ఈరోజు బడ్జెట్ కేటాయించడం జరిగింది. అంటే ఈరోజు తన మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిరో అవి మాటల వరకే అవుతున్నాయి. ఆ ఆచరణలో ఈరోజు పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు విమర్శాత్మకంగా
ఉంటున్న పరిస్థితి ఉన్నది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు స్కాలర్షిప్లు రీఎంబర్స్మెంట్ రాక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నా కానీ దానిపైన ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో చర్చలు లావెనెత్తిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏ ఒక్క ఎమ్మెల్యే చేసిన పరిస్థితి లేదు. ఈరోజు ఒక పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈరోజు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వాళ్ళపైన బీఆర్ఎస్ వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ వాళ్ళపైన ఈరోజు విమర్శలు చేసుకోవడం తప్పితే ఈరోజు విద్యార్థులపైన మాట్లాడిన దాఖలాలు ఈరోజు అసెంబ్లీ సమావేశాలు లేవు. కాబట్టి ఈరోజు తక్షణమే రాష్ట్ర బడ్జెట్ను సవరించి విద్యారంగాన్ని 30% నిధులు కేటాయించాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సంక్షేమ హాస్టల్ దాదాపు అన్ని అర్ధభవనాలు కొనసాగుతున్న పరిస్థితి ఉన్నది. ఈరోజు సంక్షేమ మంత్రులు కనీసమైన సంక్షేమ హాస్టల్ పైన మాట్లాడిన దాఖలాలు ఈరోజు అసెంబ్లీ సమావేశాలు లేవు. సంక్షేమ హాస్టల్ చాలా వారి అర్ధభవనాలు అరకొర వసతులతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నా కానీ వాటిపైన ఎందుకు ప్రస్తావన లేదని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి తక్షణమే ఈ రాష్ట్ర బడ్జెట్ సవరించి విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి. దాంతోపాటు పెండింగ్లో ఉన్న బకాయిలను స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు కళాశాలకు వెళ్తే ఈరోజు సర్టిఫికెట్లు ఇవ్వలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది. కాబట్టి తక్షణమే ఈరోజు విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్లను విడుదలయ్యని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది. లేకపోతే ఈరోజు రానున్న రోజుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే దిశగా ఈరోజు విద్యార్థులు యువకులు పూనుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ప్రవేశపెట్టిన గౌరవనీయుల ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు నిరుద్యోగ వృత్తి విద్యారంగం కానీ యూత్ కమిషన్ డిక్లరేషన్ అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇంకా విద్యారంగాన్ని అధిక బడ్జెట్ కేటాయిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో కేటాయించుకోవడం సిగ్గుచేటు. అలాగే నిరుద్యోగ వృత్తి గురించి గవర్నమెంట్ రాకముందు మేము ప్రతి డిక్లరేషన్ అమలు చేస్తాం. నిరుద్యోగ వృత్తి డిగ్రీలు పీజీలు పూర్తి చేసుకున్న విద్యార్థులు నిరుద్యోగ వృత్తి 4,000 ఇస్తామని హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. అలాగే రాజీవ్ వికాస్ పథకానికి 6,000 కోట్లు కేటాయిస్తామని చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం, దాని గురించి ప్రస్తావన లేకపోవడం సిగ్గుచేటు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన ఇప్పటి వరకు 60,000 పైచీలకు మాత్రమే అమలు చేయడం జరిగింది. ఇందుకోసం ఇంకా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని పైచీలకు ఉన్నటువంటి ఖాళీ ఉన్నటువంటి పోస్టులు కానీ భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ బకాయిలను విద్యార్థులు చాలా ఆందోళనకరంగా ఇబ్బంది పడుతున్నారు. మెస్ ఛార్జీలు కానీ డైట్ ఛార్జ్ కానీ ఇవి పెంచాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము. నా పేరు అరవింద్, డివైఎఫ్ఐ జిల్లా షోకాది, కరీంనగర్. అందరికీ నమస్తే. నా పేరు కార్తిక్. కరీంనగర్లో మేము చదువుతున్న కాలేజ్లో కానీ ఎక్కడైనా తెలంగాణలో కానీ కాలేజెస్ ఫీజు రియంబర్స్మెంట్ రాక కాలేజ్ సర్టిఫికేట్లు ఇవ్వకుండా వాళ్ళు కాలేజ్ యాజమాన్యం కావచ్చు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఫీజులు కడితే కానీ మేము సర్టిఫికేట్లు ఇవ్వము, ఫీజులు కట్టిన తర్వాతనే మేము సర్టిఫికేట్లు ఇస్తాము అని ఇబ్బంది పెడుతున్నారు కాలేజ్లో. మాకు రియంబర్స్మెంట్ ఇస్తే కొంచెం మాకు మేలు జరుగుతుంది కోరుతున్నాం. ఈ రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి చాలా తక్కువ మొత్తంలో నిధులు కేటాయించడం జరిగింది. దీనివల్ల వచ్చే ముఖ్యమైన సమస్యలు ఏంటంటే ఇంజనీరింగ్ కళాశాలల్లో డొనేషన్లు అటెండెన్స్ ఫీజులు అని మొదలగు ఎక్స్ట్రా ఫీజులు వసూలు చేసి విద్యార్థులపైననే ఇవన్నీ భారాలు మోపుతున్నారు. ఇది ఎందువలన వస్తుందంటే ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి మనకు లేడు. ఇది ముఖ్య కారణం. ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ని మళ్ళీ సవరించి విద్యారంగానికి 30% కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి చాలా తక్కువ బడ్జెట్ కేటాయించడం జరిగింది. దానివలన ఇప్పటికే గురుకులాలు కానీ సంక్షేమ హాస్టల్ కానీ అన్నీ చాలా శిథిలావస్థలు ఉన్నాయి. సొంత భవనాలు లేక అద్దె భవనాలు ఉండడం జరుగుతుంది. అట్లనే విద్యారంగానికి తక్కువ బడ్జెట్ కేటాయించడం వలన పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు కానీ రియంబర్స్మెంట్లు కానీ ఈ టైంకి విడుదల చేయకపోవడం జరుగుతుంది. దానివల్ల బడ్జెట్ని ఇంకొంచెం ఇంక్రీజ్ చేసి 30% ఇవ్వాలని మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు భోగేశ్వర్, ఎస్ఎఫ్ఐ జాయింట్ సెక్రటరీ, కరీంనగర్. అందరికీ నమస్తే. నా పేరు ప్రణీత్. తెలంగాణ రాష్ట్రంలో నిన్న అసెంబ్లీలో ఏదైతే బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యాశాఖకి తీవ్ర అన్యాయం జరిగింది. విద్యాశాఖకి కేవలం 8.22% నిధులు కేటాయించడము చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాల్లో చిన్న రాష్ట్రాల్లో కూడా వాళ్ళు విద్యాశాఖకి బడ్జెట్ చాలా పెద్ద కేటాయిస్తారు. 25 నుంచి 20% కేటాయించాల్సిన బడ్జెట్ని కేవలం 8% చేస్తే అందులో స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్కి ఈ ముఖ్యమంత్రి ఏమిస్తాడు? అదేవిధంగా ఈ ఐటీ పార్క్ అని ఇంకా
టెక్నాలజీ స్టూడెంట్స్, ఏ ఇంటెలిజెన్స్ అని చెప్పి, స్కిల్ యూనివర్సిటీ అని చెప్పి అన్ని ఇదే ఇయర్లో ముందుకేసుకోండి కదా, దీనిలోకి దేనికి కేటాయిస్తాడు? టీచర్లకి శాలరీలు దేంట్లోకి కేటాయిస్తాడు అని చెప్పి నేను అడుగుతున్నా. మేము ఇప్పటికైనా ఒకటే అడుగుతున్నాము, ఈ రోజుకైనా విద్యాశాఖకి బడ్జెట్ పెంచాలి. అదేవిధంగా యూనివర్సిటీలో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ని రిక్రూట్ చేయాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు చాలా కన్నెర్ర చేసారు. ఎందుకంటే ఇదే విద్యార్థులు అనుకుంటేనే ఈ తెలంగాణ వచ్చింది. ఏదో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడనో, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడనో కాదు కదా, విద్యార్థులు బాగుపడతారని చెప్పి ఈ తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ అదే విద్యార్థులు బాగుపడతారు అనుకుంటే వాళ్ళు వ్యక్తిగతంగా బడ్జెట్లో వాళ్ళకి నచ్చిన శాఖల్లో కేటాయిస్తారు, కానీ విద్యార్థులకు అవసరమయ్యే విద్యాశాఖకి మాత్రం బడ్జెట్ కేటాయిస్తలేరు. ఇప్పటికైనా విద్యాశాఖకి బడ్జెట్ కేటాయించి దాన్ని పెంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం.